రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై దస్తావేజు లేటగర్లు ఆందోళన బాట పట్టారు. రిజిస్ట్రేషన్ సేవలతో పాటు కక్షిదారుల సొంత వ్యవహారాలకు సంబంధించిన దస్తావేజుల తయారీ విధానాన్ని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తమ వృత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంఘాలు పెన్ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విధులకు నిలిపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దస్తావేజు లేఖర్ల అభ్యంతరాలేంటి? జీవో 396 వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? ప్రభుత్వం నుంచి వారు కోరుతున్న పరిష్కారం ఏమిటి అనే అంశాలపై మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్మినిస్ట్రేషన్ సంబంధించి కొన్ని ఏదైతే జీవో నెంబర్ 396 అయితే తీసుకురావడం అయితే చూస్తామో, దీంట్లో ప్రధానంగా ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగేటటువంటి అన్ని లావాదేవీలు కూడా వాటికి సంబంధించినటువంటి సేవా కేంద్రాలకు ఇవ్వటం అయితే చూస్తాము. దాంతో పాటు ఏదైతే కక్షిదారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ కి వస్తారో ఆ రిజిస్ట్రేషన్ కి వచ్చే కక్షిదారులు కూడా ఆ సేవలన్నీ కూడా దస్తావేజు లేఖర్లు మాత్రమే ఆ సేవలన్నీ కూడా దాన్ని తయారు చేయడం కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు కూడా మొత్తం వాళ్ళే చేసేటటువంటి వెసులుబాటు ఉండేది. కానీ దాన్ని కూడా సేవా కేంద్రాలకి అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా దస్తావేజు విలేకరులంతా కూడా దాదాపుగా ఈ రోజు నుంచి పెన్ డౌన్ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టాలని చూస్తాను. దాదాపుగా ఈ నెల ఆఖరి వరకు కూడా పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది. మా న్యాయమైన కోరికలు కానీ ప్రభుత్వం తీర్చకపోతే మాత్రం తప్పకుండా దీన్ని ఉధృతం చేస్తామని కూడా దస్తావేజు విలేకరులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఈ యొక్క జీవో వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 396 జీవో వల్ల మీకు జరిగే అన్యాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే ప్రధానమైన డిమాండ్ ఆ జీవోలో దస్తావేజు లేఖల యొక్క పాత్ర ఎక్కడ ఉదరించలేదు. ఉంటామా లేవని పాత్ర ఉదరించలేదు. సింగిల్ విండో సిస్టమ్ అంటే కేవలం మా దగ్గర మాత్రమే చేర్చుకోవాలి. అది ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం పేరు పెట్టారు. అక్కడ మాత్రమే రావాలి. కక్షిదారులు వాళ్ళే దస్తావేజ్ తయారు చేస్తారు, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్తున్నారు. దానివల్ల మేము దస్తావేజు లేఖలను గుర్తు మీద ఇలా రాష్ట్రం మొత్తం మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి మా యొక్క జీవనభృతి కోల్పోతాం. దాని గురించి నాకు